వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈరోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో చూసే ముందు మన అనలిస్ట్ని కూడా పరిచయం చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు పొలిటికల్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఓకే అండి. అసలు ఇవాళ ప్రధానమైన అంశం ఏదంటే నిన్న ఏదైతే బడ్జెట్ని రిలీజ్ చేశారో ఆ బడ్జెట్కి సంబంధించిన అంశాన్ని మనం తీసుకోబోతున్నాం. అదేవిధంగా ఆ బడ్జెట్కి సంబంధించి తెలంగాణకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనుకోవచ్చు అంటారు ప్రత్యేకించి? పద్మ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ బ్రేక్ నమస్కారం. పద్దుల వారి లిస్ట్ వచ్చేదాకా మనం చెప్పలేము విషయాల్లో. ఎందుకంటే నిన్న మొత్తం బ్రాడ్ గా దేశవ్యాప్తంగా ఏ పద్దులు ఎట్లా ఉన్నది దాని మీద ఉన్నది. ముఖ్యంగా 2-3 కారిడార్ల గురించి మాత్రం మనకు తెలంగాణ నుంచి రైల్వే కారిడార్ల గురించి ప్రస్తావించారు. పక్కన పూణే, బొంబాయి, బెంగళూరు, చెన్నై ఈ 3 ప్రధాన నగరాలకు మూడు కారిడార్లు, స్పీడ్ కారిడార్లు ప్రకటించారు. దానివల్ల ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఒకవైపు పూణే వైపు పోయే తప్ప ఇటు పక్కన బెంగళూరు కానీ చెన్నై పోయేదానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటి కలిపి ఇచ్చినట్టు లెక్క. ఎందుకంటే భౌగోళికంగా ఈ 2 రాష్ట్రాలు దాటిపోతేనే కదా అక్కడికి మనకు బెంగళూరు కానీ చెన్నై వెళ్ళేది కనుక 2 రాష్ట్రాలు కలిపించినట్టు లెక్క ఒకటి. రెండోది ఏంటంటే మిగతా అంశాలకు వస్తే కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ఉంది బడ్జెట్. నేను మొదటి చదివిన అంటే ప్రభుత్వాలు ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రభుత్వం పద్మ గారు అద్భుతంగా ఉంది, దీనికంటే మించిన బడ్జెట్ లేదు, ఒకదానికి ఒక మించిన అంటారు. నిర్మలా సీతారామన్ గారి గురించి నిన్న మాట్లాడుతున్నాం. 9 సార్లు తాత్కాలిక బడ్జెట్ తో సహా కలిపి 9వ నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. మిగతా అన్ని రికార్డులు అధిగమించారు అని చెప్పానంటే. ఇంకొకసారి ప్రవేశపెడితే 2 సార్లు 3 సార్లు చేసిన వాళ్ళ రికార్డు కూడా అధిగమించేస్తుంది, అయిపోతుంది అట్లా ఆ రకంగా. కనుక నిన్న ఇంకొక విషయం చెప్పాలంటే అద్భుతంగా ఉంది అనడానికి వాళ్ళందరూ బీజేపీ సభ్యులు ప్రధానమంత్రితో సహా బల్లలు దర్శనం చూసాం. ప్రతి మాటకు బల్లలు దర్చారు. ఇక అసలు చిన్న పెద్ద ఏం లేదు. అంటే మనకు అన్ని హెడ్ లైన్స్ పెట్టాం అనుకోండి, వార్త ఏదైతుంది హెడ్ లైన్ ఒకటి ఉండాలి, వార్త మిగతా అంతా వార్త ఉండాలి. అట్లాగే ఇక్కడ ప్రతిదానికి చప్పటి కొట్టిండ్రు లేకుండా బల్లలు దర్చారంటే అంతే బాగుందని వాళ్ళ ఉద్దేశం. ఇటు పక్క అంకెల గాడి తప్ప ఇంకోటి ఏంటంటే ప్రతిపక్షం విమర్శించడానికి అది 2 సహజమే. నేను ఏమంటున్నానంటే గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్ళు. అట్లా మనం చూసుకుంటే కొంతవరకు కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఎందుకని అన్నట్టు 2 ఉన్నాయి. ఒకటి ఎన్నికల బడ్జెట్ గా వస్తుందేమో అని కొంచెం ఊహించాం, కానీ పెద్దగా ఎన్నికల బడ్జెట్ అనడానికి వీలు లేదు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ నుంచి మొదలుకొని తమిళనాడు అట్లాగే పుదుచ్చేరి, కేరళ ఎన్నికలు జరగబోతున్నాయి కనుక వాటికి సంబంధించి ఏదైనా కొంత వెసులుబాటు ఇస్తారేమో, ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తారేమో అనుకున్నాం, కానీ అది కూడా ఏం జరిగే అవకాశం లేదు, పెద్దగా ఏం లేదనుకున్నాను. అంటే పోయినసారి చాలా విషయాలలో కొంత వెసులుబాటు చూసాం మనం. జిఎస్టీలో స్లాబులు తగ్గించడం, అట్లానే జిఎస్టీలో స్లాబులు తగ్గించడంతో పాటు చాలా వస్తువులను 5% కుదించడం, మన మార్కెట్ శక్తులను ప్రేరేపితం చేయడానికి, ముఖ్యంగా వినియోగదారులకు వినిమయ సంస్కృతి పెంచడానికి, మన మార్కెట్ మనం ఏర్పరచుకోవడానికి పోయినసారి చేశారు. కానీ ఈసారి కొత్తగా చేసేది లేదు. అట్లాగే ఆదాయ పన్ను స్లాబులను కూడా అటు తగ్గించారు. ముఖ్యంగా 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేకుండా చేసి ప్రయత్నం చేశారు. కనుక అంతకంటే విప్లవాత్మకమైన చర్యలు ఇప్పుడు ఇందులో ఏముండవు, ఉండడానికి వీలు పరిస్థితి. ఎందుకంటే నిన్న మనం మాట్లాడుకున్నాం కదా పద్మ గారు, పెద్దగా నేను ఊహించేదే ఉండదు, సాధారణ బడ్జెట్ లాగే ఉంటది తప్ప పోయినసారికి ఇప్పటికి పెద్ద తేడా ఉండదు. అంటే పోయినసారికి ఇప్పటికీ అంటే అద్భుతాలు ఏం జరగవు అని మాట్లాడుతున్నాం. అట్లాగే మనకు మిగతా అంశాలు చూసుకుంటే టెక్స్టైల్స్ విషయంలో కానీ వీటిల్లో కొంత వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంది కనుక కొన్ని మన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వీటిల్లో కూడా పురోగతి కనిపించే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. ముఖ్యంగా విద్యా ఆరోగ్యాలకు పెద్ద బడ్జెట్ ఏమి తేడా కనిపిస్తున్నాయి. అయితే ఒక రక్షణ రంగంలో పెంచిన బడ్జెట్ పెరిగిన ద్రవ్యోల్బణానికి సరిపోతాయి అని తప్పనిసరి. రక్షణ రంగానికి బడ్జెట్ పెంచితే మంచిది అంటున్నాను, దానివల్ల నష్టం లేదు అంటున్నాను. మిగతా అన్ని అంశాలకు వస్తే చిన్న చిన్న పద్ధతులన్నీ పక్క తీసేస్తే తెలంగాణకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి వచ్చిందని ఇవాళ మన వివరాలు తెలుస్తాయి. దాన్ని బట్టి మనం మళ్ళీ రేపు ఉదయం పూర్తిగా మాట్లాడుకోవచ్చు. ఇంకా పద్దుల వారిలో మళ్ళీ ఏ రాష్ట్రానికి ఎంత, ఎట్లా పోయింది, ఏ ప్రాజెక్ట్కి ఎంత వివరాలు మన బడ్జెట్ లో అట్లా ఉండవు కనుక బడ్జెట్ మళ్ళీ విశ్లేషణ చేసే క్రమంలో రేపటికి పూర్తిగా వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. రైట్. ఇంక ఇది అంశానికి సంబంధించి ఆల్రెడీ
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. బడ్జెట్పై ఉప ముఖ్యమంత్రి భట్టి ధ్వజం. మూసీ మెట్రో విస్తరణకు ఏమీ ఇవ్వలేదు. బయోఫార్మా, సెమీకండక్టర్ పరిశ్రమలు గుర్తుకు రాలేదని వ్యాఖ్య. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరడానికి బడ్జెట్లో ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. సంక్షేమంపై కేంద్రం దృష్టి సారించలేదని, ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమానికి ఏమీ చేయలేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకానికి పూర్తిగా తూట్లు పడడం వల్ల గ్రామీణ పేదలకు నష్టం జరుగుతుందని విమర్శించారు. సో ఈ వ్యాఖ్యలైతే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇలాంటి వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలకి మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? వాస్తవమే కదమ్మా, మనం ఆశపడ్డాం, ఏమి అడియాశ చేశారు. ఉదాహరణకు మెట్రోకి కానీ లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ కానీ ఇతరత్ర ఏ ఒక్క పథకానికి స్పెషల్ గా ఇట్లా కేటాయించామని ఒక్క మాట మాట్లాడలేదు. సరే, మనం సాగునీటి ప్రాజెక్టు దేవుడు ఎరుకు, అవి ఎట్లాగూ గత 12 ఏళ్ళుగా ₹1 కూడా ఇవ్వడం లేదు. ఉన్నదానికే కొర్రి పెట్టుకుంటూ కాళేశ్వరం కుప్పగూరిందని అది మాట్లాడి ఇది మాట్లాడి మన పాలమూరు రంగారెడ్డి గురించి కూడా మాట్లాడుతున్నారు. కనుక మీరు చేసుకోండి అనే మాటనే తప్ప ఇంకోటి ఏం లేదు. దేశంలో నేను మొదటి నుంచి అంటున్నాను, నిన్ననే అనుకున్నాం మనం, ఇది రాష్ట్ర 16వ ఆర్థిక సంఘం చెప్పింది ఏంటంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు మరింత అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడం పోయి వెనుకబడ్డ రాష్ట్రాలకు ఇవ్వాలి కదా అనే మాట అన్నప్పుడే మన పని అయిపోయినట్లు లెక్క. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలన్నీ కూడా పన్ను వసూళ్లలో ముందున్నాయి, ఖర్చులో ముందున్నాయి, అభివృద్ధిలో ముందున్నాయి. కనుక మనదైన నిధులు మనం అభివృద్ధి చేసుకుంటూ పోతే ఉత్తరాది రాష్ట్రాల్లో ఖర్చులో ముందు, ఆదాయం అంతకంటే ముందు. ఆదాయం ఉంటే కదా ఖర్చు పెట్టేది. కనుక వాళ్ళు పెట్టకపోవడం వల్ల విద్య, ఆరోగ్యము, ఇతర మౌలిక వసతులు, పరిశ్రమలు, నిరుద్యోగం అన్నింటిలో వెనుకబడి. కనుక ఆర్థిక సంఘ నివేదికనే అట్లా ఉన్నది. మంచిదే కాదని నేను, దేశం అంతా ఒకటే అయినప్పుడు దేశంలో బలహీన వర్గాలను, బలహీనమైన రాష్ట్రాలను మనం ముందుకు తీసుకుపోవాల్సింది. ఇప్పుడు ప్రజలలో కనుక బలహీన వర్గాలను ఎట్లా మనం హక్కును చేసుకుంటామో రాష్ట్రాల విషయంలో వెనుకబడిన రాష్ట్రాలు మనం తీసుకొచ్చేస్తుంది కాదంటలేదు. కానీ అదే దానిలో కనీసం ప్రోత్సాహకం ఉండాలి కదా. మనం క్లాసులో బాగా చదివే పిల్లవాడిని, అసలు చదివిన పిల్లవాడిని అభివృద్ధి చేసుకున్నాం. కానీ బాగా చదివే పిల్లవాడిని కూడా, అరే వాడు నువ్వు బాగా చదువుతున్నావు, బాగానే ఉన్నపో, నీకు చదువు చెప్పను, వాడి మీద కాన్సన్ట్రేట్ చేస్తా అంటే ఎట్లా? తప్పు కదా. కనుక బాగా చదివే పిల్లవాడికి ప్రోత్సాహకం ఇవ్వాలి. ఏదైనా చిన్న చాక్లెట్ ఇచ్చినా సంతోషపడతారు. ఇదే అంతే. అభివృద్ధి చెందిన రాష్ట్రాల వైపు ఒకసారి కన్నెత్తి చూడాలి. వాటికి అవసరమైన ప్రోత్సాహం కలిగాలి, దానికి అవసరమైన ఉత్సాహం ఇవ్వాలి. దానికి కొంత మీకు అదనంగా ఇది ఇస్తున్నా, మీరు ఈ అచీవ్మెంట్ చేయడం వల్ల అంటే మరింత ఉత్సాహంగా పనిచేసేటట్లు ఉంటుంది. ఎట్లాగో మీరు అభివృద్ధి చెందాలి కనుక పక్కన పెట్టండి, మేము మాత్రం మిగతా రాష్ట్రాలు చూసుకుంటామంటే మిగతా రాష్ట్రాలు హర్షించవు. అభివృద్ధి చెందినోడు కూడా ఈ లాభం లేదు, నాకు ఎంత బాగా చేసినా లాభం, ప్రోత్సాహం లేదు, ఉత్సాహం లేదు, కనీసం అభినందన కూడా లేదు అనే దాని మీద వస్తుంది. కనుక అభినందించాలి, అభినందించారు. ఆ ఆర్థిక సంఘ నివేదికలో ఈ రాష్ట్రాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయి అనుకుంటూ తెలంగాణ గురించి అద్భుతంగా రాశారు. కాళేశ్వరం వల్ల ఏమైంది, మంచి ఫలితాలు వచ్చినాయా, లేకుంటే మిషన్ భగీరథ ఏమైంది, మిషన్ కాకతీయ వల్ల ఏమైంది, అట్లాగే మిగతా అన్ని రంగాలు తేజింగ్ తెలంగాణ అనే అనకముందే మనకు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి వీటన్ని ప్రస్తావించారు కాదంటే. కానీ ప్రస్తావించిన దానికి కనీసం 1,000 కోట్లు 2,000 కోట్లు అదనంగా దీనికి ఇస్తున్నాం అని అంటే ఆ ప్రోత్సాహం వేరే ఉండే. భట్టి విక్రమార్కతో నేను పూర్తిగా ఏకీపిస్తున్నాను. ఓకే, మరొక అంశం అయితే చూద్దాం. నిన్న జరిగిన అంశంలో నిన్న ఆల్రెడీ సిట్ విచారణకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ని పిలవడం జరిగింది, విచారించడం జరిగింది. ఉద్యోగ విరమణ అనంతరం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన ఎందుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారించిన సిట్ పోలీస్ శాఖ ప్రతిపాదన మేరకు జరిగిందన్న మాజీ సీఎం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని సిట్ విచారించే ప్రక్రియ అయితే ఆదివారం ఉత్కంఠ పరిణామాల మధ్య కొనసాగింది. బారాసా శ్రేణుల ఆందోళన నడుమ హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన విచారించింది. మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన విచారణ 4.5 గంటల సేపు అయితే సాగింది. విచారణ క్రమంలో సిట్టు పలు ప్రశ్నలు అడిగారు. కేసీఆర్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసింది. ముఖ్యంగా ఈ కేసులో నిందితులు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుల పునర్నియామకాలతో పాటు ప్రణీత్ రావు పదోన్నతి గురించి కూడా కేసీఆర్ అడిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఉద్యోగ విరమణ పొందిన అనంతరం ప్రభాకర్ రావును కొనసాగించాల్సిన అవసరంపై ప్రశ్నించినట్లుగా సమాచారం. ఇంకెవరినైనా పునర్నిర్ణయిస్తే సాధారణంగా 2 ఏళ్లకే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రభాకర్ రావుకు మాత్రం 3 ఏళ్లు పొడిగింపు ఇవ్వడం వెనుక మతలబేంటి? అంతటితో ఆగకుండా అసాధారణ రీతిలో ఆయననే ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించాల్సిన అవసరం ఏంటి? అర్హత లేకున్నా ఆయన్నే చట్టబద్ధమైన ఇంటర్సెప్షన్కు డిజిగ్నేటెడ్ అథారిటీగా నియమించడానికి కారణం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తుంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు కావడంతో ఈ కారణాలన్నీ కుట్రకోణాన్ని సూచిస్తున్నాయని తెలపడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి నిన్న విచారణకు సంబంధించి దాదాపు 4.5 గంటలు ఈ విచారణ కొనసాగడం. ఈ విచారణ మొత్తంలో కూడా ఎక్కువగా వచ్చిన అంశం ఏంటంటే ప్రభాకర్ రావుకు సంబంధించిన అంశం.
పదవి విరమణ పొందిన వ్యక్తిని 2 ఏళ్లకు మించి అంటే 3 ఏళ్ళు అది కూడా ఒక అత్యున్నత పదవిలో ఎలా పెట్టారు, ఇంటెలిజెన్స్ సంబంధించిన దాంట్లో ఎందుకు పెట్టారంటూ కూడా కొన్ని ప్రశ్నలు సంధించారు అంటూ కూడా ఈ వార్త ఇక్కడ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? పద్మ గారు, ఇక్కడ రొటీన్ గా జరిగితే ఎవరు ఏమని ఒక అసాధారణ విషయం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ప్రశ్నలు వస్తున్నాయి. ఉదాహరణకి ఇదే ప్రశ్న రేపు రేవంత్ రెడ్డి గారు అధికారం పోయింది అనుకుందాం, ఇంకొకరు బీజేపీ ఇంకెవరు వచ్చారు అనుకుందాం ఉదాహరణ. అప్పుడు మరి మహేందర్ రెడ్డి గారిని మీరు అదనంగా పదవి విరమణ తర్వాత ఎందుకు పెట్టారంటే ఏం చెప్తాడని కదా. అంటే గమ్మత్తుగా ఉంటదంటే కొంత అస్మదీలు తస్మదీలు ఉంటాయి. మన అధికారంతో పనిచేస్తున్నప్పుడు కంటిన్యూషన్ ఉంటుంది. ఎందుకు సోమేష్ కుమార్ కి ఎక్స్టెన్షన్ ఇచ్చారు కదా. చాలా మంది చూసాం కదా మనం, రకరకాలుగా అధికారులు పదవి విరమణ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చే సందర్భాలు గతంలో సాధారణంగా జరిగినాయి. కానీ ఇక్కడికి వచ్చే కల్లా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఉంది కనుక ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. దానిలో ఇర్రెగ్యులారిటీస్ ఏముంది అవి అడిగారు. అంటే మీరే ఫోన్ ట్యాపింగ్ అనుమతించారా అనే దాన్ని మాత్రం ఎక్కడ అడగలేదు. చూసింది కదా మీరు, ఆ ప్రశ్న లేదు మొత్తం ప్రశ్నల్లో చూసుకుంటే. అంటే చాలా వరకు మనం అంటే వాళ్ళ సిట్టు ప్రకటన చేస్తలేదు. కానీ నేను అనుకున్నాను ఏంటంటే సిట్టు మళ్ళీ ఒకసారి రమ్మంటాం కేసీఆర్ గారిని అనే మాట అంటదేమో అనుకున్నాను. కానీ కేలకత్తం దుకాణం బంద్, ఈసారి మళ్ళీ పిలిచేది లేదన్నట్టు విచారణ ముగిసింది, కేసీఆర్ గారితో విచారణ ముగిసింది అని సత్యనారాయణ గారు ప్రకటించారు. ఇక ముగిసిందంటే ఇక దానికి ముగిసినట్టు లెక్క. కనుక మళ్ళీ అడగడం ఉండదు. ఎందుకంటే అందులో ఏం వాళ్ళకి రాబట్టలేకపోయిందని నా ఉద్దేశం. అవును, రొటీన్ గా మనకు అనుకుంటాం, ప్రభుత్వం అనుకుంటే 2 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు కూడా పదవి మనం పెంచవచ్చు. కానీ 3 ఏళ్ళు పెంచారు, 2 ఏళ్లే కదా సాధారణంగా పెంచేది, 3 ఏళ్ళు పెంచారు అని చెప్పి రకరకాలుగా ఉంటాయి. సుప్రీంకోర్టు కూడా గతంలో తీర్పిచ్చింది ఏంటంటే ఎవరైనా ఒక అధికారిని పెడితే కనీసం 2 ఏళ్ల సర్వీస్ ఉన్నప్పుడే చీఫ్ సెక్రటరీ కానీ లేకపోతే ఇతరత్ర వాళ్ళని పెట్టండి, లేకపోతే మీకు జడ్జీలతో సహా జడ్జీలు కూడా స్పెషల్ రాజకీయ కేసులు పరిష్కరించే వాళ్ళలో వాళ్ళకి అప్పచెప్పేటప్పుడు 2 ఏళ్లైన పదవిలో ఉంటట్టు చూసి పెట్టండి అన్న. ఎందుకంటే కంటిన్యూషన్ ఉంటుంది. ఆ తీర్పు చెప్పడంలో మన వాళ్ళకి మళ్ళీ రేట్ వచ్చి మొదలడానికి కొత్తగా ఉండదని చెప్పారు. కనుక ఏ నియామకమైనా 2 ఏళ్లకు ఉంటే బాగుంటదని గతంలో పెట్టారు. అంటే 1 సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇంకా ఎక్కువ ఇచ్చారు, 3 సంవత్సరాలకు ఇచ్చారు. ఇట్లాంటివన్నీ ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ ప్రొసీజరల్ ఆస్పెక్ట్ అని చూడాలి, లేకపోతే ప్రొసీజరల్ లాక్నాస్ అని చూడాల్సింది తప్ప ఇంకోటి ఏం లేదు. సరే వాళ్ళకి అవసరం ఉంది బహిరంగంగా చెప్పుకోవాలంటే ప్రభాకర్ రావు ఇప్పుడు చెప్పిన కుంభకోణులు అందరూ కూడా ఆయన సామాజిక వర్గానికి చెందినది. అనుకోకుండా ఆయన అనుకోనైనా సరే అది పెట్టుకున్నారు. రెండోది ఏంటంటే స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించే వాళ్ళు కనుక రిటైర్మెంట్ తర్వాత పదవులు ఇస్తే ఇంకొంచెం ఒబీడియంట్ గా ఉంటారు, విశ్వాసంగా ఉంటారు అని ఒక మాట రావచ్చు. జరిగింది, పొరపాటు జరిగింది ఖచ్చితంగా. ఆ పొరపాట్లు సాంకేతికమైనవి అయితే ముఖ్యమంత్రి పెద్దగా బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అంటున్నాను, అదే జరుగుతుంది అంటున్నాను. అందుకనే ఇక్కడ కూడా కొండంత వెలకనబడతారా లేకుండా ఏం చేస్తారని. అన్నిటికంటే ఓ మాట చెప్పుకోవచ్చు అంటే నిన్న సిట్ విచారణకు నందినగర్ హాజరు కావడానికి ఒక రకంగా చెప్పాలంటే అభినందించాలి. మాజీ ముఖ్యమంత్రిగా తాను నిజంగానే అభ్యంతరాలు తెలుపుకుంటూ నేను వస్తానని మాట్లాడారు. అభ్యంతరాలు తెలిపిన దాంట్లో వ్యాలిడ్ అభ్యంతరాలు మనం 2 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కదమ్మా. ఇప్పుడు ఎర్రవల్లో ఆయన స్థానిక నివాసం ఉంటున్నాడు, పండుగలు పబ్బాలు అని అక్కడి నుంచి చేసుకుంటున్నాడు, పిల్లలతో అక్కడే ఉంటున్నాడు. ఏదైనా వస్తే కొడుకు కానీ కూతురు కానీ, ఇప్పుడు ఈ మధ్యనే విభేదించింది కూతురు కానీ కొడుకు కానీ అదే ఎర్రవల్లి ఫామ్ వస్తున్నారు. నందినగర్ ఇల్లు కేవలం రికార్డులో ఉంది కనుక అక్కడనే ఇస్తాం, అక్కడనే విచారణ జరుపుతాం అనేది పూర్తిగా చెట్టు ఒక రకంగా ఆ విచారణలో కేసీఆర్ ని అప్పర్ హ్యాండ్ చేయడానికి, తను అప్పర్ హ్యాండ్ కావడానికి కేసీఆర్ మీద చేసిన ప్రయత్నం కనిపించవచ్చు. అట్లాంటి అదే ఉదాహరణ కూడా చెప్పారు. హరీష్ రావుకి సిద్దిపేటలో అడ్రస్ ఉంది, సిద్దిపేట అడ్రస్ మీరు సప్లై చేయాలి కదా. అసలు మీ పరిధిలో లేని వేరే దగ్గరికి పోయి మీరు విచారణ చేయడానికి వీలు లేదు అనే మాట కూడా వచ్చింది. ఇవన్నీ కూడా సాంకేతికంగా వాళ్ళు చేసింది కూడా పొరపాటే కదా. ఇవన్నీ కూడా చరిత్రలో ఎక్కడ లేదు. గతంలో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కూడా మీరు దాన్ని పాటించలేదు, అధిగమించారని చెప్పి అంటే రేపు ఈ అభ్యంతరాలు వ్యక్తం చేసి ఆయన అయినా సరే నేను వస్తున్నాను అని చెప్పి నిన్న నందినగర్ నివాసంలో విచారణ ఎదుర్కొన్నారు. 4.5 గంటలంటే అటు ఇటు కూర్చొని ఫైలు చదివి అది చదవడం, ప్రశ్న వేసేటప్పుడు కూడా ప్రశ్న చిన్నగా ఉండాలి, జవాబు పెద్దగా ఉండాలి. మరి ప్రశ్న నేను పెద్దగా ఉన్నట్టుంది. ఇప్పుడు వాడు వేసిన ప్రశ్నలన్నీ కూడా జవాబు సింపుల్ గా నాకు తెలియదు, నాకు నష్టం సంబంధం లేదు అని అన్న సందర్భం కూడా ఉంటది ఎప్పుడైనా కూడా. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్. ఇంకా ఏపీ అంశానికి వస్తే కనుక ఇదే బడ్జెట్కి సంబంధించి ఏపీ అంశంలో అభివృద్ధిలో బుల్లెట్ పరుగులే. రాష్ట్రంలో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్, 7 హైస్పీడ్ రైలు కారిడార్లలో 3 ఏపీ మీదుగానే సెమీ కండక్టర్ మిషన్ 2.0 ఏర్పాటుతో ప్రయోజనాలు. పోలవరానికి 3,320 కోట్లు, అమరావతికి 1,561 కోట్లు. మొత్తంగా పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడేలా, ఉద్యోగ కల్పన కోతమిచ్చేలా కేంద్రం ఏపీకి బడ్జెట్లో వరాలు ఇచ్చింది. రాష్ట్రంలో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్న
4 దక్షిణాది రాష్ట్రాలకు కారిడార్లు ప్రకటించగా వాటిలో ఏపీ ఒకటి. ఇక దీనివల్ల మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, ఉత్పత్తి రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. ఆంధ్రప్రదేశ్ను చుట్టేస్తూ బుల్లెట్ రైళ్లు పరుగులు తీసేలా హై స్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టును ప్రకటించింది. 7 హై స్పీడ్ రైలు కారిడార్లలో హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు కారిడార్లు మన రాష్ట్రం మీదకి వెళ్లేవే. ఈ 3 కారిడార్ల మొత్తం పొడవు 1671 కిలోమీటర్లు ఉంటే అందులో ఏపీలో నిర్మించేది 857 కిలోమీటర్లు. ఇంకంటే 51% మన రాష్ట్రంలోనే. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక పరిధిలో 49% సాగు అవుతుంది. కీలక ప్రాజెక్టులైన పోలవరం, అమరావతి రాజధానికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారు. 2025-26 బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్లు కేటాయించగా ఇక అంచనాల సవరణలో 3,017.20 కోట్లకు తగ్గింది. 2026-27 బడ్జెట్లో 3,320.39 కోట్లు కేటాయించారు. రాజధాని అమరావతికి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికవరీలో రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి 1,561 కోట్లు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ బడ్జెట్కి సంబంధించి ఏపీకి అయితే చాలా ఆశాజనకంగా ఉన్నట్లుగా అటు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది, డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది, అదేవిధంగా మంత్రి నారా లోకేష్, ఈ ముగ్గురు కూడా ఏపీకి సంబంధించి బడ్జెట్లో మంచి స్థానం దొరికింది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన, అమరావతికి సంబంధించి కావచ్చు, ఈ బుల్లెట్ రైలుకి సంబంధించి కావచ్చు. సో చాలా హ్యాపీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏం మాట్లాడతారు? ఇంతకుముందు చెప్పుకున్నాం కదమ్మా, 2 కారిడార్లు ఏమో హైదరాబాద్, బెంగళూరు ఖచ్చితంగా రాయలసీమకి వెళ్ళి పోవాల్సిందే. హైదరాబాద్ టు చెన్నై, కోస్తాంధ్ర నుంచి మనకి దక్షిణ కోస్తా నుంచి పోవాల్సిందే. కొత్తగా ఏంటంటే హైదరాబాద్, అమరావతి అది ఉండాల్సిందే. ఈ 3 పోతే మిగతా 7లో 3 అంటే ఇవే కదా నేను చెప్పిన 2 బంద్, ఇది 3వది వచ్చింది అంతే. రెండోది ఏంటంటే మిగతా విషయంలో అమరావతిను మన పోలవరం గురించి మాత్రం పోలవరం మనకు విభజన చట్టంలో ఉంది కనుక నిధులు కేటాయించాల్సింది ప్రతి సంవత్సరం. అది వద్దన్న మ్యాండేటరీ. అది అమరావతికి నిధులు కేటాయించేది మాత్రం అద్భుతంగా ఆలోచించడానికి మంచిది అంటున్నాను నేను. మిగతాది ఆ రెక్కన ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరిగింది అంటున్నాను. కానీ వీలైన తొందరగా దాన్ని సాకారం చేసుకుని ప్రయత్నం చేయాలి. ఈ టర్మ్ లో కనుక అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోకపోతే మళ్ళీ ఎవరైనా మనకు గతంలో ఉగ్ర పరిపాలన లాగా మళ్ళీ ఎవరైనా పొరపాట్లు వస్తే మళ్ళీ మొదటికే వస్తుందనే బాధ ఉన్నది కనుక ఇప్పటికైనా సరే అమరావతి రాజధాని అని తీర్మానం పార్లమెంట్ ద్వారా చేయాలి. దాని మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. పార్లమెంట్ సభ్యులు కూడా మొన్న దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రైతుల అనుమానాలు తీర్చాలి. మళ్ళీ ఎవరైనా వచ్చి మళ్ళీ కాదు తుప్ప ఇది కాదు, మళ్ళీ అమరావతి రాజధాని కాదని మళ్ళీ మొదలు పెడితే 3 రాజధానులు కష్టం కనుక దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఈ పార్లమెంట్కి ఉన్నది. మళ్ళీ మారదండి. అందుకని 2వ విడత భూసేకరణలో రైతులు అదే అన్నారు. వాళ్ళ కష్టాలు చూసాము, ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే అభివృద్ధి చెందిన ప్లాట్లు 1000-1200 గజాలు వస్తే మంచి సరిపోతుంది. మేము సొంతంగా ప్లాట్లు చేసుకున్నా కూడా 40% పోవాల్సిందే కదా, ఇది నయం కదా అనే మాట వచ్చింది. కనుక ఆ క్లారిటీ ఒకటి రావాల్సింది గవర్నమెంట్ నుంచి. అమరావతి నిధులు ఇవ్వడం కదా, అమరావతి రాజధాని అని చెప్పాల్సిన అవసరం ఉంది అంటున్నాను. మిగతా విషయం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగినట్టు లెక్క. ఓకే, ఇందులో కూడా ఒక అంశం కూడా వస్తుంది. వడ్డించేవాడు మనవాడు అయితే కనుక ఎక్కడున్నా సరే మనకి నిధులు దొరుకుతాయంటూ కూడా కొంచెం జరుగుతుంది. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వంగా ఉంది కాబట్టి, బీజేపీ వన్ ఆఫ్ ది పార్టీగా ఉంది కాబట్టి ఏపీలో ఇలా కూడా కాస్త ఉందనుకోవచ్చు అంటారు. ఎందుకంటే తెలంగాణ వైపు నుంచి అయితే అసలు ఏమీ లేదని చెప్తున్నారు హైదరాబాద్కి. అటు ఏపీ నుంచి అయితే కనుక ఉన్న దాంట్లో అది మనకి పాజిటివ్గా, అంటే ఆవేను కూడా హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళేదానికి అంటే బెంగళూరు వెళ్ళేదానికి కూడా మనకి కలుస్తుంది అని దాన్ని కూడా పాజిటివ్గా తీసుకున్నారు కాబట్టి, సో ఈ రెండిట్లో అదే అనుకోవచ్చు అంటారా? అవును, ఖచ్చితంగా మొదలు చెప్పింది అదే కదా. నేను సగం ఇటుపక్క సగం అటుపక్క 2 కారిడార్లు అయితే కలిసి వస్తాయి. హైదరాబాద్ టు అమరావతి కావాల్సింది అంటారు. ఇప్పటికి కూడా 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజల మధ్యలో సంబంధాలు పెరగాలి, అతి త్వరలో ప్రయాణం పోవాలంటే నేను మొదటి నుంచి విజయవాడ పోవడానికి 6 గంటలు 7 గంటలు పట్టడం రైలు 2.5 గంటలు, కనీసం 2.5 గంటలు పోతే పోయి రావడానికి కూడా పోయేస్తారు. మీరు చూడండి, అభివృద్ధి చెందిన దేశాల్లో 300 మైళ్ళు 400 మైళ్ళు రోజు పోయించే వాళ్ళు ఉంటారు. అంత నెట్వర్క్ ఉన్నది. మరి అట్లా మన దగ్గర కూడా కనీసం ఒక 270 కిలోమీటర్లు ఉన్న 250 మధ్యన అటు ఇటు పెడితే 230 అవుతుంది. విజయవాడ హైదరాబాద్ మధ్యన, అమరావతి మధ్యన అయితే ఈ 200 కిలోమీటర్లు పోవడానికి 6-7 గంటలు ప్రయాణం చేయడం అంటే ఇబ్బందే కదా. అందుకని ఆ కారిడార్ వస్తే మంచిది అంటున్నాను. ఓకే, మరొక అంశం అయితే చూద్దాం. చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్. స్కిల్ కేసులో ఆయన ప్రమేయంపై ఆధారాలు లేవు. విశాఖ పిఎంఎల్ఏ కోర్టులు అనుబంధ ఛార్జిషీటు ఆయన పాత్ర లేదు, నిందితుడిగా చేర్చలేం. ఈడీ ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ కేసులో గత నెలలోనే ఆయనకు సిఐడి క్లీన్ చిట్ నాడు నానా గొగ్గోలు పెట్టిన జగన్ అందుకు నేడు ఈడీ తేల్చేయడంతో మూతబడిన నోళ్లు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో కొందరు నిందితులు ప్రభుత్వ నిధులు మళ్లించినట్లు గుర్తించామని, కానీ చంద్రబాబు పాత్ర లేదని పేర్కొంది. అందువల్ల ఆయన ఈ కేసులో నిందితుడిగా చేర్చలేమని తెలిపింది. గత నెల 28న విశాఖపట్నంలోని ప్రత్యేక PMLA మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టులో తాను దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుందని ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి తప్పుడు కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడంతో ఈ పరిణామాలకు సంబంధించి ఈడీ క్లీన్ చిట్ ఇవ్వడంపై ఏం చెప్తారు? ఇంతకుముందు మీరు అన్న సామెత సరిగ్గా సరిపోతుంది. వడ్డించేవాడు మనవాడైతే అసమధీయులు బయటపడతారు. చూసాం కదా, ఇదే కేసులో ఇదే ఈడీ ఎందుకు ఇన్వాల్వ్ అయింది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా, అవసరం లేకుండే. అక్కడ డబ్బులు చేతులు మారలే, చెక్కులు చేతులు మారినాయి, ఎక్కడి నుంచి పోయినాయి. హవాలా డబ్బు చేతులు ఇక్కడి నుంచి అక్కడికి పోలే. ఇప్పుడు ఉదాహరణకు లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నగదు బదిలీ అయింది, ఏది డిజిటల్ పేమెంట్స్ బదులు. అంటే అక్కడ మాత్రం ఈడీ రాదు, ఈడికి వస్తే ఇక్కడికి ఈడీ వస్తుంది. ఎందుకు వస్తున్నది? అదేమో వీళ్ళ మీద విడిచిపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం ఉండి చేసుకోండి, సిట్టు వేశారు, అది నడుస్తున్నది. అందుకని ఏమంటే మొదలు పెట్టింది సిఐడి, కేసు పెట్టింది సిఐడి. సంజయ్ ఉండేటప్పుడు ఆయన జైలు పోయిండు. సిఐడి కేసు పెట్టి, సిఐడి ఎవరి ఆధారంలో ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం ఆధారంలో ఉంటుంది, సిబిఐ కాదు కదా. సిబిఐకి అప్పచెప్తారంటే అట్టుకోలేదు. ఈడీ వచ్చి ఇన్వాల్వ్ అయింది. ఈడీ అవసరం లేని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు భంగపడతా అంటున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలవకుండా మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అనుకోండి, అప్పుడు ఏమయ్యేది? ఈ కేసు అట్లాగే ఉండేది కదా. ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే, గతంలో సిబిఐ గురించి, ఈడీ గురించి కాంగ్రెస్ మీద బీజేపీ ఏం మాట్లాడిందో ఇప్పుడు అది ఉల్టా అయింది అంతే. సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని గతంలో బీజేపీ అని ఉండే, ఇప్పుడు అదే దాన్ని వీళ్ళు చేస్తున్నారు, బీజేపీ ఇన్వెస్టిగేషన్ టీమ్ అయింది. ఈడీ అయితే పూర్తిగా మోడీ ఈడీ అని మనకు వస్తుంది కదా. అంటే మోడీ ఎవరికి అనుకూలంగా ఉంటే ఈడీ ఏం చేయదు, మోడీ అనుకూలంగా లేకపోతే ఈడీ దాడి చేస్తుంది, అంతే కదా. గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఈడీకి మన కేసును ఈడీకి పంపిమని చెప్తే పంపించింది మోడీయే కదా. ఇవాళ కలిసి ఉన్నారు కనుక సమస్య వస్తుంది, అదే వచ్చింది కదా. గతంలో కలిసి లేరు కనుక చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా అరెస్ట్ చేసిన ఒక్క మాట మాట్లాడిందా బీజేపీ వాళ్ళు? ఒక మాట అనుకూలంగా మాట్లాడిందా? తప్పు అని మాట్లాడిందా కనీసం? ఈడీ కూడా ఇన్వాల్వ్ కావడానికి కారణం ఏంటి? ఇప్పుడు అదే అంటున్నారు కదా, అక్కడ ఏం లేదు, ఆయన ప్రమేయం లేదు. ఎప్పుడు తెచ్చిండ్రు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కనుక తెచ్చి. కూటమి ప్రభుత్వం కాకుండా చంద్రబాబు నాయుడు స్వయంతంగా అధికారంలోకి వస్తే కూడా ఈ మాట అనకపోయేవాళ్ళు అంటారు. సమస్య లేదు. ఈ రాజ్యాంగ వ్యవస్థల మీద నీళ్లు కమ్ముకునే, ముఖ్యంగా విచారణ సంస్థల మీద పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే చేస్తుంది. మోడీ వెనక ఈడీ వస్తారు. అన్ని రాష్ట్రాల్లో చూడండి, ప్రతిపక్ష రాష్ట్రాల్లో అదే జరుగుతుంది. వీళ్ళు మనకు అదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం గెలిచింది కనుక ఈ కేసు పోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి గారితో మళ్ళీ రహస్య స్నేహితుడిగా రాజ్యసభ సీట్ల కోసమో లేకుంటే పార్లమెంట్ లో బిల్లుల కోసమో ఆధారపడేది కదా అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళ అవసరం ఉంది కనుక వీళ్ళకి అనుకూలంగా మనకు ఈడీని వెనక్కి తీసుకుంటున్నారు. అదే కనుక వీళ్ళ అవసరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని సీట్లు వస్తుంటే వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు. అంతే, రాజకీయం తప్ప ఇంకోటి ఏం లేదమ్మా. ఇటువంటి దానిలో ఏమైందంటే ఇట్లా చేయడం వల్ల ఆ విచారణ సంస్థల మీద నమ్మకాలను కోల్పోతాయి, ప్రజల నమ్మకం కోల్పోతారు. ఓకే, ఇక మరొక అంశం అయితే చూద్దాం. నిన్న కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు ఏపీ సీఎం చంద్రబాబు. చెప్పినా వినని నాయకులను నమస్కారం పెట్టి సాగనంపుతాం, ఎమ్మెల్యేలు మంత్రులకే కాదు నాకు ఇదే వర్తిస్తుంది. తేదాపా శ్రేణుల సమావేశంలో చంద్రబాబు, నాయకులు ఎవరు అనవసరంగా నా వద్దకు రావద్దు, మీరున్న వార్డు గ్రామంలో తెలుగుదేశానికి మెజార్టీ వస్తే నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి దండ వేస్తా, పార్టీ ప్రభుత్వంలో పదవులు ఇస్తా అని తేదాపా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పుడు పదవులు పొందిన వారి జాతకాలన్నీ చూస్తున్నానని తెలిపారు. నిర్మోహమాటంగా నాయకులకు మీ పనితీరుపై వాస్తవాలు చెబుతానని, ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయనని చంద్రబాబు పేర్కొన్నారు. దారి తప్పిన నేతలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నా అని, అప్పటికీ వారి తీరులో మార్పు రాకపోతే నమస్కారం పెట్టి సాగనంపడం ఖాయమని హెచ్చరించారు. ఇక ఈ మాటలు ఎమ్మెల్యేలు మంత్రులకే కాకుండా తనకు వర్తిస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తులసియానపల్లిలో సీఎం చంద్రబాబు ఆదివారం తెలుగుదేశం శ్రేణులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలు అంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన పార్టీ పరంగా ఎవరు పని వాళ్ళు చేయాలి, పనిలో లోపాలు ఉన్నా ప్రవర్తనలో లోపాలు ఉన్నా సరే పక్కన పెడతామని చెప్పుకుంటూనే వస్తున్నారు. ప్రతి సమావేశాలని ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే ఎక్కువగా కూటమి ప్రభుత్వాలు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే కొంతమంది ఎమ్మెల్యేలపై కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం కొన్ని ఆరోపణలు. సో దీన్ని బట్టే ఇలాంటి ప్రతి సమావేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. అనంతపురం రూరల్ ఎమ్మెల్యే దగ్గుబాటి నుంచి మొదలుకొని మనకు కొలకపూడి శ్రీనివాసరావు గారు వివాదాలు నడుస్తున్నాయి. నాని కొలకపూడి శ్రీనివాసరావు అంతెందుకు ఇప్పటికీ ఐదోసారో ఆరోసారో హెచ్చరించడం, లేస్తే మనిషిని కాదు అంటున్నాడు, కానీ లేస్తే లేడు కదా అంటున్నాను నేను.
ఇప్పటికి ప్రతిసారి మీటింగ్లలో ఇదే మాట మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నేను క్షమించను, సహించను, అక్రమాలు చేయకండి, నాతో సహా నాకు మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన వాడికి నాకు సలహాలు ఇస్తున్నారు. నేను 8 సార్లు ఎమ్మెల్యే గెలిచాను ఇప్పటి వరకు. ఇవన్నీ అంటున్నారు కదా! మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరన్నారు. కొలికప్పుడు కేసు అయితే ఓ కొలిక్కి రాలే కదా ఇంకా. ఇంకా అదే వివాదం నడుస్తూనే ఉంది కదా! ప్రతిసారి వివాదంగా మారుతున్నారు. ఆయనను సస్పెండ్ చేయమని చెప్తాను. కనీసం చర్య తీసుకున్నారు. ఇప్పటికి నేను చూసుకుంటాను వాడిని విడిచిపెట్టండి అన్నారు. అన్ని విచారణ సంస్థలు వేశారు. పార్టీ పరంగా అన్ని అయిపోయినాయి. కొలికపూడి కేసు నేను చూసుకుంటాను. నాకు విడిచిపెట్టండి అన్నాడు. ఇప్పటిదాకా ఏం చేయలే కదా! అందుకని హెచ్చరికలు ప్రతిసారి నేను లేస్తే మంచిది కాదు, మీ సంగతి పడతా అని కొరడా పట్టుకుంటా అంటే లాభం లేదు. శిక్షించవలసిందే అంటున్నారు. ఇందులో 2 విషయాలు జరుగుతున్నాయి. ఆయనకు ఆవేదన ఏందంటే గతంలోని ఎమ్మెల్యేలు ఏవైతే ఓడిపోయిన ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళతోని మన ఇక్కడ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు కుమ్ముక్కై వాళ్ళ ఏవైతే కుంభకోణం చేశారో ఆ కుంభకోణం మొత్తం వీళ్ళు కూడా పరోక్షంగా నడిపిస్తున్నారని ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ మాట కూడా ఆల్మోస్ట్ ఆల్ చెప్పకనే చెప్పింది ఆయన. ఎందుకంటే ల్యాండ్, మైను, శాండ్, వైను ఈ 4 ఉన్నాయి కదా! ఈ 4 వేలు వంకర పెడితే వెన్న వస్తుంది. డైరెక్ట్ గా ధర్మలంచం తీసుకుని డబ్బులు ఇచ్చిపోతున్నారు. దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు తెలుగుదేశం నాయకులు ఎవరైతే కొత్తగా ఎమ్మెల్యే ఎన్నికైనారో పాత ఎమ్మెల్యే ఎట్లా బదనాం అయ్యింది కదా! అరెస్ట్ అయితే ఆయన అవుతాడు. మీరు నాకు వాటా ఇవ్వండి, మీ పని మీరు చేసుకోండి అని చెప్పి వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యారని సంగతి చంద్రబాబు నాయుడు డైరెక్ట్ చెప్పారు ఆయన. మీరు గత పాలనలో ఉన్న ఎమ్మెల్యేలతో లేకుంటే అక్రమార్కులతో కలిసి పనిచేస్తున్నారని తెలుస్తుంది నాకు. ఇది బాగుండదని కూడా హెచ్చరించారంట. ఆయనతో సహా వర్తిస్తుంది అని అనుకుంటూనే ఎన్నో అసలు విషయాలని దృష్టికి రావడం వల్ల ఇదంతా మాట్లాడారు. అటు జనసేనలో ఇంకోటి కుంభకోణం నడుస్తూనే ఉంది. జనసేనలో అదొక మన ప్రహసనం నడుస్తూనే ఉంది. ఆయన ఎక్కడున్నాడో తెలియదు ఎమ్మెల్యే. చూశాం కదా, ఆడవాళ్ళని మోసం చేసిండు ఎమ్మెల్యేని వాళ్ళు కేసులు పెడితే ఆయన పారిపోయినాడు. అది కూడా తెలుస్తలేదు. కనుక అన్నిట్లలో అధికార పార్టీలో ఇది కీలకమైంది. ఈ 2 పార్టీలకే నేను పరిమితం చేస్తలేను. ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్నిసార్లు హెచ్చరించారు. చేసే పని చేసేసాడు. చూసిండు కదా! చేసే పని చేస్తే విజయసాయి రెడ్డి లాంటి వాడు కూడా దూరం అయిపోయాడు. కోటరీ లేకుండా పోయాడు. ఇప్పటికైనా సరే కోటరీ అంటూ ఉండదు. కోటరీ అంటే కొడుకు తాను అంతే తప్ప కోటరీ అంటే ఏముండదు. కనుక మిగతా వారికి మీరు చర్య తీసుకోకపోతే ఇది ఇట్లాగే పెట్టరైపోతే రేపు పార్టీకి నష్టం, ప్రభుత్వానికి నష్టం అనే సంగతి అర్థం చేసుకున్నాడు. హెచ్చరికలు వద్దిగా చర్యలు ముందు పెట్టమని నేను కోరుతున్నాను. ఓకే. ఇక మరొక అంశం, ఇంక ఏపీలో బాగా ఈ వ్యాఖ్యలకు సంబంధించి మొన్న అంబటి రాంబాబు చేసిన దగ్గర నుంచి తర్వాత ఇప్పుడు బాబు లోకేష్ పై జోగి దుర్భషలు, భగ్గుమన్న టీడీపీ శ్రేణులు, రమేష్ ఇంటిపై రాళ్లతో దాడి, పెట్రోల్ సీసాలు విసిరి నిప్పు, పగిలిన ఇంటి మొదటి అంతస్తు అద్దాలు, మాజీ మంత్రిపై కేసు నమోదు, ఆయన తీరు మార్చుకుని జోగి రమేష్, ఈసారి సీఎంపై ఫేక్ వ్యాఖ్యలు. సో ఈ వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా ఒకళ్ళ తర్వాత ఒకరు వ్యాఖ్యలు చేస్తున్నారు. సో కొన్ని పదాలు, వినకూడని పదాలు కూడా వీళ్ళ నోటంట వినాశనం వస్తుంది. ఆల్రెడీ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సీరియస్ అవ్వడం, ఆందోళన జరిగినాయి. మళ్ళీ ఇక జోగి రమేష్ పాత్ర వచ్చింది ఇప్పుడు. సో ఎందుకు ఇలాగా ఒకరి తర్వాత ఒకరు ఇలా ఏంటి, అసలు ఏపీలో ఏం జరుగుతుంది, అసలు ప్రజలకు ఏం అర్థమవుతుంది అనుకుంటారు? ఇవన్నీ చూస్తే ఏం తెలుసుకోవాలంటారు అసలు? జోగి రమేష్ బ్రదర్స్ నిన్న కాక మన జైలు నుంచి బయటకు వచ్చారు. లిక్కర్ కౌంటర్ కేసులో చూశాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇదే మీరు అన్నట్టు అంబటి రాంబాబు ఎపిసోడ్ అంతా మన రాత్రి జరిగింది. రాత్రి అంతా అదే కదా. మొన్న రాత్రి నిన్న మళ్ళీ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. మేజిస్ట్రేట్ ముందు రిమాండ్ 14 రోజులు డిమాండ్ వేశారు. అది కూడా సస్పెన్సే. కనుక అది కూడా డిమాండ్ చేస్తారా చేయరా ఇవన్నీ చూశాం కదమ్మా. ఇంకా పద్మ గారు ఇప్పుడు మధ్యయుగ రాజకీయాలు నడుస్తున్నాయి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చూశాం కదా, నేను అంతా మాట్లాడుకున్నాం మనం. అంటే అవసరం లేని మాటలు మాట్లాడడం, తిట్టడం, అంటే అన్పార్లమెంటరీ పదాలు వాడడం చూస్తున్నాం. ఏదైనా సరే మళ్ళీ జోగి రమేష్ మళ్ళీ జైలు పోయి ఇష్టం ఉన్నట్టుంది ఆయన మాట్లాడారు. కానీ ఇటుపక్క కూడా దాడులు సరైనవి కావంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా పన్నుకు పన్ను పరిష్కారమే కాదు. ఇప్పుడు వీళ్ళు దాడులు చేయడం ఏంటిది, కేసు పెడితే అయిపోద్ది కదా అంటున్నాను. కేసు పెట్టి అంబటి రాంబాబును కదా చేసినట్టు చేయొచ్చు. అందుకనే నిన్న హైకోర్టు కూడా ఒక మంచి మాట చెప్పింది. ఇది రాంబాబు భార్య మొన్న రాత్రే హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. నేను అడ్వకేట్ చెప్తున్నాను, కోర్టు వ్యాఖ్యలు సరి అనేవి అంటున్నాను. ఎందుకంటే మీరు శాంతి భద్రతను రక్షించాల్సిన బాధ్యత ఉంది. అవతల వాడు తప్పు చేయొచ్చు, వాడిని తీసుకుపోయి లోపల పడేయాలి తప్ప మీరు ప్రభుత్వ దాడులకు శిక్ష మేమే విధిస్తామంటే కోర్టులు ఎందుకు, పోలీస్ స్టేషన్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు మరిగా? కనుక సమస్య లేదు. ఆమెకు భద్రత కల్పించారా అని ప్రత్యేకంగా ప్రశ్నించింది. రాంబాబుని అరెస్ట్ చేసింది, అయిపోయింది. కానీ ఆయన భార్య అట్లాగే కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించారా అంటే వెంటనే ఏజీపీ మన ప్రభుత్వ ప్లేటర్ ఏం చెప్పారంటే కల్పించామన్నారు. అది మాటగా ఉందా లేకపోతే నిజంగా ఉన్నదా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన రాంబాబు గారి భార్య మళ్ళీ నిజంగానే ఫిజికల్ గా మాకు రక్షణ కల్పించలేదు అంటదా, ఎందుకు చూద్దాం. అది అట్లా ఉండగానే ఇప్పుడు జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగింది. వీళ్ళు అన్నది మాట్లాడడం తప్పు.
ఓకే. కానీ తప్పుకు మళ్ళీ తప్పు ఒప్పు కాదు కదా అంటున్నాను. భౌతిక దాడులకు ఎట్టి పరిస్థితుల్లో క్షమించాల్సిన అవసరం లేదంట. ఓకే. రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు. మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ అండి, ఇక్కడ చూసారు కదా, ఇది వాళ్ళ బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.